అశ్వత్థ వృక్షం. మనం వినాయక పత్రిలో కూడా అశ్వత్థ పత్రం పూజ చేయమంటాం. అలాగే రావి చెట్టు అశ్వత్థ వృక్షం. ఇందులో ఈ చెట్టులో ఉండే దేవతలు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ చెట్టు కింద ఏం కోరుకుంటే అది నెరవేరుతుందన్నమాట. మూలతే బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రధ శివరూపాయ, వృక్షరాజాయతే నమః. అంటే మొదల్లో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, చివర శివుడు ఉంటారన్నమాట ఈ చెట్టులో అని చెప్తారు. అలాగే శనివారం దీపం వెలిగిస్తే, ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే శని దోషాలు పోతాయి అన్నమాట. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారనుకోండి పాపక్షయం అవుద్దని చెప్తారు అన్నమాట. ఏ పాపం ఉన్నా పోద్దని చెప్తారు. ఎప్పుడైనా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు, చేస్తే పాపాలు పోతాయి. అలాగే శనివారం, ప్రత్యేకంగా శనివారం ఒక 4 శనివారాలు 3 శనివారాలు దీపాలు వెలిగిస్తే శని దోషాలు తొలగుతాయి అన్నమాట. శని ప్రభావంలో చెప్పే ఇబ్బందులన్నీ పోతాయని చెప్తారు. అలాగేంటంటే జాతక రీత్యా కూడా ఇది ఈ వృక్షం అందుకే ఆలయాల్లో వేయడానికి కారణం, ఈ పవిత్ర వృక్షాలు అనేవి వేయడానికి కారణం ఏంటంటే వాస్తు ప్రకారంగా కూడా జాతక ప్రకారం కూడా ఈ మొక్కలు వేస్తారు అన్నమాట. అందుకు పవిత్రం అని పెట్టారు పేరు. వృక్షమే దేవత. మనకి ప్రతి వృక్షంలోనే దేవతలు ఉంటారు అన్నమాట. రావి పళ్ళు ఎండబెట్టి చూర్ణం చేసి పట్టిక బెల్లం కలిపి, అంటే 50 గ్రాములు రావి పళ్ళు చూర్ణం, 50 గ్రాములు పట్టిక బెల్లం కలిపి పొడి చేసుకుని రోజు తీసుకుంటే ఆడవాళ్ళు గర్భాశయ దోషాలు పోయి సంతానోత్పత్తి కలుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్తారంటే ఏ వృక్షం అయితే పువ్వులు పూయకుండా కాయలు కాయగలదో ఆ వృక్షం సంతానోత్పత్తి కలిగించగలదు అని చెప్తారు. అలాగే సంతానోత్పత్తికి స్త్రీలకి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఏ వైద్యంలో ఉన్నా, ఏ వైద్యం చేయించుకున్నా, అది ఆయుర్వేదం, హోమియోపతియా, అలోపతియా, ఏ వైద్యం చేయించుకుంటున్నా సరే ఆ రావికాయల చూర్ణం తీసుకుంటే సంతానోత్పత్తికి సహకారం తోడ్పడుతుంది. సంతానోత్పత్తి కలిగేలా చేస్తాం, సంతానోత్పత్తి కలిగేలా చేస్తుంది. ఆ దోషాలు ఏమన్నా పోతాయి అన్నమాట ఆరోగ్యపరంగా. అలాగే ఏదైనా తెగిపోయింది అనుకోండి, బ్లీడ్ అవుతుంది అనుకోండి, ఈ రావి చెక్క పొడి వేసి కడితే పుండు మానిపోతుంది. ఆ బ్లీడింగ్ అయిపోద్ది, వెంటనే పుండు కూడా మానిపోద్ది అన్నమాట. అంత అది. అలాగే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, రావి చెక్క దంచి కొంచెం నీళ్ళు వేసి కషాయం పెట్టి 30 ml కషాయం తాగారనుకోండి, ఆ ఓవర్ బ్లీడింగ్ తగ్గుద్ది అన్నమాట. అలాగే రావికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. రావి చెట్టు గాలి కూడా చాలా ఆరోగ్యకరం. అలాగే పూర్వం ఈశ్వరంటే మనకప్పుడు వాతావరణం గురించి మనం ఏమనుకుంటాం, ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యాం, వాతావరణ శాఖలు సైంటిస్టులు అవి మనకి తుఫాన్లు ఎప్పుడు వస్తాయని చెప్పగలుగుతున్నాం అనుకుంటున్నాం మనం. కానీ ఇవి మనకి ఈ టెక్నాలజీ లేకముందు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం కూడా వాతావరణం పసిగట్టేవారు. ఎప్పుడు తుఫాన్ వస్తుంది, ఎప్పుడు భూకంపం వస్తుంది, ఎప్పుడు సునామీ వస్తుంది, ఎప్పుడు వరదలు వస్తాయి అనేవి వీళ్ళు చెప్పగలిగారు. ఎలా చెప్పగలిగారు తెలుసా అండి? రావి చెట్టు ఆధారంగా చెప్పగలిగారు. ఎందుకంటే అలాగే ఈ విజ్ఞానం పక్షులకి, పశువులకు కూడా తెలుసు. రావి చెట్టు గమనాన్ని బట్టి అటు దిశ మార్చుకుంటారన్నమాట. వాటి ప్రయాణం అంటే వాటి నివాసం కూడా మార్చుకుంటాయి. అలాగే పూర్వం మానవులు కూడా ఏం చేసేవారంటే రావి చెట్టు ఈ కొన పొడుగ్గా వచ్చి గిర్రం తిరుగుతూ ఉంటుంది. ఆ గాలికి తిరిగే దాన్ని ఆ కదలికని బట్టి తుఫాన్ ఎన్ని రోజులు వస్తుందో, ఎప్పుడు తీవ్రం అవుతుందో, సునామీలు ఎప్పుడు వస్తాయో, భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పుకొని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అన్నమాట. అందుకని అలాగే పశువులు, పక్షులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే చూడండి, మనకి ప్రాక్టికల్గా చూస్తే ఎక్కడైనా సునామీ కానీ, భూకంపం కానీ ఇలాంటివి వస్తే మనం పెంచుకున్న జంతువులు మనం కట్టేయడం వల్ల చనిపోవాలి తప్ప సహజంగా జీవించేవి అక్కడ చావదు, ఓ మనిషి తప్ప. అంటే ఏంటి, ఇప్పటికీ అవి ఆ చెట్ల గమనాన్ని బట్టి జీవిస్తున్నాయి. కాబట్టి అవి మనకన్నా ముందు తెలుసు. ఒక 2 రోజుల ముందే ఇక్కడ భూకంపం అవుతుంది తెలిసిపోద్ది. 2 రోజుల ముందే ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే పూర్వం చేశారు, ఆ చెట్టు గమనించలేదు అనుకోండి, ఆ పక్షులు అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది అనుకోండి, మనిషి అటు చూసి కూడా ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. అలాగే చెట్టు పిట్ట యొక్క గమనం తెలుసుకుంటే మనం ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనం ముందే పసిగట్టచ్చు. అంతకు మించిన సైన్సు, టెక్నాలజీ ఏం లేదు ప్రపంచంలో. రఘువరన్ గారికి నమస్కారం అండి. మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపూరు గ్రామం నుంచి వచ్చామండి రఘువరన్ గారి హాస్పిటల్కి. ఆయన చెప్పిన చిన్న చిట్కా 2 సంవత్సరాల క్రితం నేను వాడాను.
ఆయనకి ఇక్కడికి రాకుండా ఆయన చిట్కా వాడడం వల్ల నాకు 2 సంవత్సరాల ముందు ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసే స్థితిలోని కూడా ఆయన చెప్పిన ఒక్క చిట్కా వాడాను. ఆ మందుల వల్ల నాకు అన్నీ తగ్గినాయండి పూర్తిగా. ఇప్పుడు నాకు ప్రాణభిక్ష అంతా ఆయన పెట్టిన భిక్షే. ఆయనకి నమస్కారం. మా మేనత్త గారు అమ్మాయి కూడా చాలా 10 రోజుల్లో చచ్చిపోద్ది అన్నారు. కానీ ఆమెని ఇక్కడికి పంపించాం, రవివర్మ ఆశ్రమం దగ్గరికి పంపించాం, గాదిరాడ పంపించాం. పంపించడం వల్ల క్యాన్సర్ నీకు తగ్గిపోద్దమ్మా పూర్తిగా అని చేపెట్టుకొని చెప్పారు ఆయన. హాస్పిటల్కి వెళ్తే అది 4th స్టేజ్ ముదిరిపోయినా సరే ఇప్పుడు 3 నెలలు అయిందండి. ఆవిడ శుభ్రంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, చక్కగా తిరుగుతుంది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, తిరుగుతుంది. ఇంకా ఏమన్నా పనులు కూడా చేసుకుంటుంది. ఆవిడకి మాత్రం అప్పుడే 3 నెలలు అయిందండి, ఏమీ లేదు. మళ్ళీ స్కాన్ చేయించుకుంది, బాగానే ఉందని చెప్పారు డాక్టర్లు కూడా. నా రవివర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.